అంబర్పేట గోల్నాకాలో కేటీఆర్ పర్యటిస్తున్నారు. మార్కింగ్ వేసిన ఇళ్లను కేటీఆర్ పరిశీలించారు. మోసీ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రేవంత్ రెడ్డే కాదు ఎవరు వచ్చినా తమను ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లకు తాము మద్దతుగా ఉన్నామని, ఎవరూ భయపడొద్దని చెప్పారు. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ మంత్రి తెలిపారు. ఎవరి ఇంటికి బుల్డోజర్ వచ్చినా అందరూ అడ్డుకోవాలని పేర్కొన్నారు. ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్ళు ఊరుకోవద్దు, ఏమిచ్చినా ఎవరు ఇక్కడి నుంచి కదలవద్దని కేటీఆర్ చెప్పారు. రేపటి నుంచి పండుగ సుఖం లేదు. పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ, బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజుల దసరా. తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక आज चैन की नींद भी नहीं मिल रही हैदराबाद में गरीबों को। मैं बस एक चीज कहना चाहता हूं, हमारे जो कमर साहब यहाँ बोले, बाकी लीडर भी जो बोले, మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే. అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు. హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే. ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు. ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. రేపటి నుంచి, ఎల్లుండి నుంచా, రేపటి నుంచి పండుగ సుఖం